కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల రైతులు కూడా నిరాశ స్పృహల్లో ఉన్నారని రాష్ట్ర మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. తోటపల్లి గూడూరు మండలం వరికొండ గ్రామంలో మంగళవారం ఆయన పర్యటించారు. మండల వైసీపీ నాయకులు చింతమరెడ్డి, దశరథరామరెడ్డి అత్తగారైన దూవూరు సరోజనమ్మ మరణించడంతో మంగళవారం వారి కుటుంబాన్ని పరామర్శించారు. సరోజనమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రైతులకు కేవలం 500 కోట్లు మాత్రమే కేటాయించడం పట్ల రైతులు కూడా ప్రభుత్వం పట్ల ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. తోటపల్లి గూడూరు మండలం వరికొండ గ్రామంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. వైసీపీ నాయకుడు చింతమరెడ్డి, దశరథరామరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఆయన రాజకీయ పరిణామాలపై స్పందించారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతు వ్యతిరేక బడ్జెట్ అని ఆయన అభివర్ణించారు. రైతు సంక్షేమానికి బడ్జెట్లో కేవలం 500 కోట్లు మాత్రమే కేటాయించడం రైతులను అవమానించడమేనని కాకాని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, గిట్టుబాటు ధర లేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతుల కోసం చేపట్టిన పథకాలను ఈ ప్రభుత్వం పక్కన పెట్టిందని విమర్శించారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అవసరమైతే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ మాజీ చైర్మన్ చిల్లకూరి సుధీర్ రెడ్డి మరియు స్థానిక వైసీపీ నేతలు పాల్గొన్నారు. వరిగొండ గ్రామానికి సంబంధించి చింతమరెడ్డి దసన్న అత్తగారు దువ్వూరు సరోజనమ్మ, అదేవిధంగా సోదరుడు దీపక్కి అమ్మమ్మ, ఆమె చనిపోయినటువంటి సందర్భంలో ఈరోజు పార్థివ దేహానికి నివాళులు అర్పించడం జరిగింది. ఆమెకి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థించడం జరిగింది. ఇలా భాగంగా ఈరోజు రైతులతో కూడా మాట్లాడాం. వ్యవసాయానికి సంబంధించి రైతులు రాబోయేటువంటి రోజుల్లో నేను ఆశిస్తున్న ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించేటువంటి విధంగా చర్యలు చేపట్టి రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే రైతులకు సంబంధించి యూరియాకి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు. ఆ పడినటువంటి నేపథ్యంలో వాళ్ళకి కాస్త వెసులుబాటు కలిగించేటువంటి విధంగా ధాన్యానికి కనీస మద్దతు ధర ఏదైతే ఉందో దానికి కొనుగోలు చేయాలని చెప్పిన ఆలోచన ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టకరం, ప్రభుత్వం కేవలం 500 కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించినటువంటి నేపథ్యంలో రైతులందరూ కూడా కాస్త నిరాశ నిస్పృహలో ఉన్నారు. ప్రభుత్వం కనీస మద్దతు ధరకి ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి ధాన్యం సేకరించదేమో అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అది కాకుండా ఈరోజు పూర్తి స్థాయిలో రైతులు ఏదైతే ధాన్యాన్ని వేశారో, పండించారో ఆ పంటని కొనుగోలు చేసేటువంటి విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు కనీస మద్దతు ధర కల్పించేటువంటి విధంగా చర్యలు చేపట్టాలి. దానికోసం తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో రైతులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలిగినా సరే వాటికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అండగా నిలిచి రైతులకి గిట్టుబాటు ధర కల్పించడానికి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేందుకు అన్ని విధాలా కూడా ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, పెద్ద ఆమె దువ్వూరు సరోజనమ్మ గారు ఈరోజు మృతి చెందినటువంటి సందర్భంలో ప్రత్యేకించి ఆ కార్యక్రమంలో భాగంగా వరిగొండకు రావడం, ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించి ఆమె ఆత్మకు శాంతి కలగాలని, ఆమె లేని లోటు తట్టుకొని ముందుకు వెళ్ళేటువంటి ధైర్యాన్ని కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.